జనాల దగ్గరికి వెళ్తే ముఖ్యంగా మీకు చెప్తున్నటువంటి సమస్యలు ఏమైనా చెప్పుకుంటున్నారా లేకపోతే ఇంకేమైనా చెప్తున్నారా? చాలా సమస్యలు చెప్తున్నారు. ఈ గత 10 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల నుంచి జరగని అభివృద్ధి ఇప్పుడు జరుగుతుంది. వాళ్ళ పైన నమ్మకం లేదు. ఈ రోజు మీ పైన నమ్మకం ఉంది. మిమ్మల్ని ఆశీర్వదిస్తాం, గెలిపిస్తాం. మీరు ఎక్స్పెషల్గా 14వ వార్డు ప్రజలకు ఏమైనా హామీ ఇవ్వాలనుకుంటున్నారా? ఖచ్చితంగా ఇవ్వాలనుకుంటున్నాను. మేనిఫెస్టో కూడా తయారు చేయడం జరిగింది. ప్రజల దగ్గరికి వెళ్తే ఇప్పుడు ఒక 5-6 మంది అయినా సరే మోహన్ని గెలిపించుకుంటామని చెప్పేసి అంటారు. ఖచ్చితంగా మీరు వెళ్ళండి, ఇప్పుడే మీడియా ముఖంగానే వెళ్ళండి. పక్కా గెలుస్తాడు, వస్తుంది ఆయనకే, మాది ఓటంతా ఆయనకే. మాకు అన్ని చేస్తుండు. మాకు సన్న బియ్యం వస్తున్నాయి, ఇండ్లు లేని వాళ్ళకి ఇల్లు చేపిస్తున్నాడు, పింఛన్ లేని వాళ్ళకి పింఛన్లు చేపిస్తున్నాడు. पेंशन कर रहे हैं सबको, बेटर कम करे, मैसेज कर रहे हैं, सब काम अच्छे से कर रहे, रोड बना रहे, कर रहे. కాంగ్రెస్ వచ్చినాక మాకు ఇల్లు వచ్చింది. కేసీఆర్ ఉన్నాక మాకు ఇల్లు రాలేదు. 5 ఏళ్ళు ఊళ్ళో కొట్టుకొని అట్లనే పెట్టుకొని ఇగో కిరాయికున్నాం. గెలుస్తాడు, మా చేతులు ఉంది, మేము గెలిపిస్తాం. మాకు అన్ని సహాయకారం చేసిండు. ఫోన్ చేయగానే ఎత్తాడు, ఏం కావాలన్నా మా ఇంటికి వచ్చి ఇచ్చిపోతాడు, కలిసి మరీ చేతిలో పెట్టిపోతాడు. ఆయన ఇలాంటప్పుడు మేము ఓడనియ్యము. మనం ప్రస్తుతం 14వ వార్డులో ఉన్నాం. ఆఖరి దిశకి ప్రచారాలు జరుగుతున్నాయి. సో మరి మరో 2 రోజుల్లో జరిగేటువంటి ఈ కురుక్షేత్రంలో అంజమోహన్ గెలుపు శాతం ఎంత, ప్రచారం చేస్తున్నప్పుడు ప్రజలు తనకి ఇస్తున్నటువంటి మద్దతు ఏందనేది వారి మాటలు తెలుసుకుందాం. అన్న నమస్తే. సో మొత్తానికి ఫైనల్కి చేరుకుంది ప్రచారాలు. ఎట్లా అనిపిస్తుంది అన్న? అంటే మీరు గడప గడపకి వెళ్ళడము, తర్వాత లాస్ట్ టైం చూసుకున్నట్టయితే కేవలం 90-95 ఓట్లతోటే ఓడిపోవడం, ఇప్పుడు ఆ సానుభూతి ఏమన్నా వర్కౌట్ అయ్యేటట్లుందా, లేకపోతే అధికారంలో ఉంది డెఫినెట్గా మీకు ఆశీర్వదించే ఛాయిసెస్ ఎంతవరకు ఉన్నాయి అనుకోవచ్చు? ఈరోజు నన్ను కాంగ్రెస్ పార్టీ 14వ వార్డు అభ్యర్థిగా నిర్ణయించి ఈరోజు 14వ వార్డు అభ్యర్థిగా నన్ను ప్రజల ముందుకు పంపించిన మా ఎమ్మెల్యే గారికి, కాంగ్రెస్ పార్టీ పెద్దలకు మరియు మాజీ ఎమ్మెల్యే ప్రతాపన్న గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు నేను ప్రతి ఒక్క ఇంటింటికి గడప తొక్కుతూ ప్రతి ఒక్కరిని కలుస్తున్నాను. ఈరోజు మా ఇంటి పిల్లవాడు నిలబడ్డాడు, నిన్ను గెలిపిస్తాం బిడ్డ, నువ్వు అధైర్యపడకు, మేమున్నాం నీతో పాటు అంటూ నన్ను వెన్నంటూ నా వార్డు ప్రజలందరూ కలిసి నన్ను ప్రచారంలో ఒక ముందు భాగంగా వాళ్ళే నన్ను ప్రోత్సహిస్తూ ఈరోజు నన్ను చివరి దశకు తీసుకురావడం జరిగింది. ఈ 14వ వార్డులో ప్రతి ఒక్కరు ఓటర్ మార్షన్లకు ప్రతి ఒక్కరు ఏం చెప్తున్నారంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. గత 10 సంవత్సరాల పాలకవర్గం చూసినాం. ఈ రోజు వరకు ఏ రోజు కూడా 10 సంవత్సరాల్లో ఏ రోజు కూడా అభివృద్ధి జరగాని అభివృద్ధి ఈరోజు 2.5 సంవత్సరాల అభివృద్ధి కనిపిస్తుంది. ఇందిరా మిల్లు కానీ, రేషన్ కార్డులు కానీ, సన్న బియ్యం కానీ ప్రతి ఒక్కటి కూడా ప్రతి ఒక్కరికి ఇంటి ప్రజల వద్దకే పాలన అని చెప్పి ఆ రోజు రేవంత్ రెడ్డి ఏ విధంగా అయితే చెప్పడం జరిగిందో ఆ ప్రజల వద్దకే పాలన ప్రభుత్వం, ప్రజలచే ఎన్నుకోబడ్డ ప్రభుత్వాన్ని ప్రజల దగ్గరికే, ప్రజల చేత దగ్గరికి తీసుకువెళ్ళడానికి ఈరోజు మమ్మల్ని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు నిర్ణయించడం జరిగింది. 14వ వార్డు నుంచి కాంగ్రెస్ జెండా ఎగరేస్తామని చెప్పి మేము ధీమంగా వ్యక్తం చేస్తున్నాం. మీ అభివృద్ధికి ఈ రోడే సాక్ష్యం అని చెప్పేసి అనుకోవచ్చా? ఖచ్చితంగా ఈ రోడే సాక్ష్యం అని చెప్పేసి అనుకోవచ్చు. ఇంకోటి ఇందిరా మిల్లు ఏ వార్డులో లేని విధంగా ఈరోజు 22 ఇళ్ళు మనం 14వ వార్డులు ఇప్పించుకోవడం జరిగింది. 18 ఇళ్ళు కూడా లాస్ట్ దశకు రావడం జరిగింది. ప్రతి ఒక్కరికి కూడా ఇందిరా మిల్లు తెల్ల రేషన్ కార్డులు కానీ ఇంకా పెన్షనర్స్ నెక్స్ట్ అందరూ చాలామంది అడుగుతున్నారు. గత 10 సంవత్సరాల నుంచి పెన్షనర్స్ రాలేవని చెప్పేసి అడుగుతున్నారు. మా ఈ మున్సిపల్ ఎలక్షన్లు అయిపోయిన తర్వాత మేము రాబోయే రోజుల్లో పెన్షనర్స్ ఏదైతే ఉందో క్రమా తప్పకుండా మాట ఆ రోజు అయితే మేనిఫెస్టో ఏదైతే పెట్టడం జరిగిందో ప్రజల వద్దకే పాలన తీసుకెళ్ళి ఈ రోజు అయితే ఇందిరా మిల్లు ఏ విధంగా ఇవ్వడం జరిగిందో ఆ విధంగానే పెన్షనర్స్ ప్రతి ఒక్క అర్హునికి ఇప్పించే బాధ్యత నాదని చెప్పి తెలియజేస్తుంది. ఇప్పుడు జనాల దగ్గరికి వెళ్తే ముఖ్యంగా మీకు చెప్తున్నటువంటి సమస్యలు ఏమైనా చెప్పుకుంటున్నారా లేకపోతే ఇంకేమైనా చెప్తున్నారా? చాలా సమస్యలు చెప్తున్నారు. ఈ గత 10 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల నుంచి జరగని అభివృద్ధి ఇప్పుడు జరుగుతుంది. బిడ్డ ఆ రోజు వాళ్ళ పైన నమ్మకం లేదు, ఈ రోజు మీ పైన నమ్మకం ఉంది, మిమ్మల్ని ఆశీర్వదిస్తాం, గెలిపిస్తాం. వాళ్ళలాగా చేయకండి. రాబోయే రోజుల్లో ఇంకా అభివృద్ధి చేస్తూ మన జానంపేటను ఫరూక్నగర్ను మార్చుకొని దిశగా చేసుకుందాం. చదువుకున్న విద్యార్థులు కూడా చాలామంది ఉన్నారు, వాళ్ళకు ఉపాధి లేదు, ఆ ఉపాధి కల్పించే విధంగా చేయండి. ఇంకా కొంతమంది కూడా ప్రతిరోజు కూలీ పనులకు వెళ్తుంటారు, వాళ్ళకు కూడా ఏదైనా చూడమని చెప్పేసి అడగడం జరుగుతుంది. వాళ్ళందరికీ హామీ ఇవ్వడం జరుగుతుంది. మనతో జరిగినంత వరకు ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు కానీ సొంతంగా కూడా ఏం చేయాలన్నా సరే
నా సొంతంగా కూడా జరిగే ప్రయత్నం చేయడం జరుగుతుంది. అయితే మోహన్ అన్న, ఇప్పుడు మీరు అంటే యూత్ కాంగ్రెస్ నుంచి కొంచెం స్పెషల్ మోహన్ అన్న వస్తుందంటే డిఫరెంట్ గా మనకంటూ ఏదో ఒకటి చేశారని చెప్పేసి ఎవరైనా ఎక్స్పెక్ట్ చేశారు. సో ఇప్పుడు ఈ రోడ్లు కావచ్చు, డ్రైనేజ్ కావచ్చు, లైట్లు కావచ్చు, ఎవరైనా చేపించే పని మీరు ఎక్స్పెషల్గా 14వ వార్డు ప్రజలకు ఏమైనా హామీ ఇవ్వాలనుకుంటున్నారా? ఖచ్చితంగా ఇవ్వాలనుకుంటున్నాను. నేను 14వ వార్డు ప్రజలకు ప్రతి ఒక్కరికి మేనిఫెస్టో కూడా తయారు చేయడం జరిగింది. ఏం మేనిఫెస్టో తయారు చేయడం జరిగింది అంటే, ఇక్కడ ఫరూక్ నగర్లో వాటర్ ప్లాంట్, మినరల్ వాటర్ ప్లాంట్లను ఒక 4 ఏర్పాటు చేసి ప్రజలకు తాగునీరు కష్టాన్ని తీర్చడానికి ముందుకు వస్తున్నాను. ఇంకొకటి ఏంటంటే, ఇక్కడ చదువుకున్న విద్యార్థులు ఉన్నారు, ఆ విద్యార్థులకు ఉపాధి లేదు. వాళ్ళకి ఖచ్చితంగా చదువుకొని వాళ్ళకు గ్రాడ్యుయేటెడ్ ఉంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళను ప్రతి 3 నెలలకు ఒక్కసారి వాళ్ళు ఎక్కడికో వెళ్ళకుండా మన 14వ వార్డుకి వస్తారు. 14వ వార్డుని ఇంటర్వ్యూ చేస్తారు. అర్హులైన ప్రతి ఒక్క విద్యార్థులకు ఉద్యోగ అవకాశం వాళ్ళ మెరిట్ చూసి వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి సిద్ధంగా ఉంది. మొన్న కూడా నా దృష్టికి వచ్చినాయి. దగ్గర ఒక 7-8 మందికి కూడా ఇక్కడ కంపెనీలో నాట్కో ఫార్మసీ కానీ, ఎంఎస్సీ ఫార్మసీలో కానీ కూడా వాళ్ళ ఇప్పుడు ఎల్కట్టలో మైక్రోసాఫ్ట్ కూడా ఉంది, అందులో కూడా వాళ్ళ మెరిట్ చూసి మనము పంపించడం జరుగుతుంది. ఇంటర్వ్యూలకు వాళ్ళ మెరిట్లను చూసి వాళ్ళకు ఖచ్చితంగా అవకాశం ఉంటుంది. అవకాశం ఉన్న చోటల్లో మా వాళ్ళకు నేను చేస్తున్నాను. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు ఇక్కడ చాలామంది అన్ఎడ్యుకేటెడ్ వాళ్ళు ఉన్నారు, పెళ్ళిళ్ళ ఇళ్ళలో ఉంటున్నారు. వాళ్ళకు కూడా ఇప్పుడు కుట్టు మిషన్ల ట్రైనింగ్ కానీ, బ్యూటిషియన్ ట్రైనింగ్ కానీ ప్రతి 3 నెలలు ట్రైనింగ్ ఇప్పించేసి వాళ్ళకే సపరేట్గా ఒక సర్టిఫికేట్స్ ఇప్పించేసి, ఈరోజు ఏదైతే రేవంత్ రెడ్డి మహిళలను ఏ విధంగా ప్రోత్సహించడానికి ముందుకు వస్తున్నాడో, నా వార్డు నుంచి కూడా నా సొంత నిధులతోన ప్రతి ఒక్క మహిళను శక్తివంతురాలుగా అందరినీ ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ చేయాలని ఒక దాంతోన నేను ముందుకు వెళ్తున్నాను. సో మొత్తానికి యువతకు వచ్చేసి ఉద్యోగాలు ఇప్పిస్తా అని చెప్పేసి అన్నారు. మహిళలకు వచ్చేసి కుట్టు మిషన్లు కావచ్చు, తర్వాత వారితోటి ఏదైతే చిన్న పరిశ్రమలు కూడా పెట్టించే మాట అనేది ఇవ్వడం అనేది జరుగుతుందన్న. అండ్ చాలా వరకు పని సంబంధించి కూడా ఎవరైనా మీ దగ్గరకు వస్తే ఇస్తామని చెప్పేసి 3 హామీలు ప్రధానంగా ఇవ్వడం అనేది కూడా జరిగింది. అండ్ ప్రజల దగ్గరికి వెళ్తే ఇప్పుడు ఒక 5-6 మంది అయినా సరే మోహన్ని గెలిపించుకుంటామని చెప్పేసి అంటారు. ఖచ్చితంగా మీరు వెళ్ళండి, ఇప్పుడే మీడియా ముఖంగానే వెళ్ళండి. ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడున్న బీఆర్ఎస్ నాయకులు కానీ, బీఆర్ఎస్ కౌన్సిలర్ క్యాండిడేట్లు కానీ వాళ్ళ పద్ధతి మార్చుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులు మా నాయంబడి తిరుగుతున్న కార్యకర్తలను భయభ్రాంతులకు గురి చేయడం జరుగుతుంది. అది మానుకోమని చెప్తున్నాము. ఇంకా మీరు అధికారంలో లేరు బ్రదర్, మీరు అది బంద్ చేసుకొని చంపుతాం, చేస్తాం, ఓటు ఎట్లేస్తారు, అవి ఎట్లేస్తారు అని చెప్పేసి బెదిరియడం జరుగుతుంది. అధికారంలో మీరుండగా కూడా బెదిరింపులకు పాల్పడుతున్నారు. ఇళ్లలో పోయి ఆడపిల్లలను బెదిరిస్తున్నారు, ప్రతి ఒక్కరిని బెదిరిస్తున్నాడు. అలాంటి బెదిరింపులను మానుకొని అలా బెదిరించడము కరెక్ట్ సందేశం కాదు. ఈరోజు శాంతియుతంగా ఎలక్షన్లను నడిపిద్దాం, ప్రతి ఒక్కరికొకరు సహకరిద్దాం. ఈరోజు ఎలక్షన్ ఉంటే పోతే రేపు పొద్దుగాల లేసి ఒకరికొకరు ముఖాలు చూసుకోవడం ముఖ్యం. మనకు ఆ బెదిరించడం మానేసుకొని మీరు శాంతియుతంగా ఎలక్షన్లకు పోదాం. గెలుపును నిర్ణయించేది ప్రజలు నిర్ణయిస్తారు. ఏది వచ్చినా శిరస వహించి మనము శాంతియుతంగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. సో 14వ వార్డు మెంబర్ అంటే ప్రజలు మిమ్మల్ని ఆశీర్వదిస్తారని చాలా కాన్ఫిడెన్స్ అయితే ఉన్నాం. పక్కా. సో 13వ తారీఖు విజయోత్సవ ర్యాలీ ఖచ్చితంగా ఆ రోజే కలుద్దాం అంటారు. సో డెఫినెట్ గా నేను కూడా కొంతమంది ప్రజలను అడిగి తెలుసుకుంటాను. మరి అందే మోహన్ గారి ఇంకోటి నిన్న రాజనరసింహ గారు రావడంతో కూడా అందే మోహన్ అన్న ఏదన్నా అనుకుంటే మినిస్టర్ల దగ్గర నుంచి కూడా ఫండింగ్ తీస్తాడు అని ఒక టాక్ అయితే వెళ్ళిపోయిందన్న. డెఫినెట్ గా అది ఉంటది అంటారా భవిష్యత్తులో కూడా? కేవలం ఎన్నికల ప్రచారం కోసమేనా? ఖచ్చితంగా ఉంటది. మా ఎమ్మెల్యే గారి ఆశీర్వాదంతోన, మా ఎమ్మెల్యే గారి సహకారాలతోన, మినిస్టర్లతోన కానీ, కాంగ్రెస్ ఇంతకుముందు కూడా చెప్పాను మీకు ఇంటర్వ్యూలో, మినిస్టర్లతోన కానీ, ఇంకా పైన అధికారులతోన కానీ, లేదా ఇంకా కాంగ్రెస్ పార్టీ పెద్దలతోన కానీ ఎలాంటి కావాలన్నా సరే మా ఎమ్మెల్యే గారి ప్రోత్సాహంతో, మా ఎమ్మెల్యే గారి ఆశీర్వాదంతో తీసుకురావడానికి మనం సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తున్నాం. ఓకే అన్న, థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది బెస్ట్ అన్న. 13వ తారీఖు రోజు కలిసే ప్రయత్నం చేద్దాం. ఇది యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి అలాగే 14వ వార్డు మెంబర్ అందే మోహన్ గారితో స్పెషల్ చిట్ చాట్. అండ్ అందే మోహన్ గారు ఇచ్చినటువంటి వాగ్దానాలు డెఫినెట్ గా రేపు కౌన్సిలర్ గా గెలిస్తే ఎంతవరకు నెరవేరుస్తాడు, అదని పైన మీరు ఎంతవరకు నమ్మకం పెట్టుకున్నారు అనేది కూడా మీ అభిప్రాయాల కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.